అందరికీ నమస్కారం. రాబోయే నూతన సంవత్సరం 2026లో తులారాశివారి జాతకం ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఏడాది నీకు ఎదురయ్యే 2 గండాలు, మీరు వినబోయే 4 శుభవార్తలు మరియు మిమ్మల్ని బాధపట్టే ఆ ఒక్క చేదు వార్త ఏమిటో చూడబోతున్నాం. దీనితో పాటు ఆర్థిక, ఆరోగ్య, సంతాన, ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుంది, ధన సంపద పెరగాలంటే మీరు ఏం చెయ్యాలి, తులారాశివారు ఏ దేవుడిని పూజించాలి, మీకు సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరే వీడియోలోనూ మీకు ఇంతటి లోతైన సమాచారం లభించదు. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా 2026 వార్షిక జాతక చక్రం గమనిస్తే జూన్ 2న బృహస్పతి గురుడు కర్కాటకంలోకి, అక్టోబర్లో సింహరాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ఈ ఏడాది గురుడు అతిచార గతిలో 2 రాశులను మారుతూ మీపై విశేష ప్రభావం చూపబోతున్నారు. నవంబర్ 25న రాహువు మకరంలోకి, కేతువు కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. అలాగే తృతీయ భావంలో చతుర్గ్రహ కూటమి మరియు బుధాదిత్య యోగం ఏర్పడుతున్నాయి. దీనివల్ల 2025లో మీరు అనుభవించిన మానసిక ఆందోళనలు, అనారోగ్య సమస్యల నుండి 2026లో పూర్తి ఉపశమనం లభిస్తుంది. 2026 సూర్యుడి సంవత్సరం కావడం వల్ల మీలో మానసిక బలం అద్భుతంగా పెరుగుతుంది. మీరు కొత్తగా క్రీడలు, యోగా లేదా జిమ్లో చేరే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానానికి అకస్మాత్తుగా మార్గం సుగమమవుతుంది. సామాజికంగా మీకు పదవి, ప్రతిష్ఠ మరియు గౌరవం లభిస్తాయి. ఎన్జీఓలు లేదా పెద్ద సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం, ప్రభుత్వ పురస్కారాలు పొందే యోగం ఉంది. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు ఈ ఏడాది సాఫీగా పూర్తవుతాయి. ధనస్థానాధిపతి కుజుడు తృతీయ భావంలో బలంగా ఉండటం వల్ల 2026 ఆర్థికంగా మీకు స్వర్ణయుగం లాంటిది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నుండి జూన్ మధ్యకాలం ధన వృద్ధికి ఎంతో అనుకూలం. ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు వస్తాయి. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కొత్త వ్యక్తుల పరిచయంతో పెద్ద కాంట్రాక్టులు దక్కుతాయి. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది. కుటుంబ విషయానికి వస్తే శని 6వ ఇంట్లో ఉండటం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది. జనవరి నుండి జూన్ వరకు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆస్తి మరియు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విషయానికి వస్తే 17 ఏళ్లలోపు పిల్లల ఏకాగ్రత, ఎదుగుదల చాలా బాగుంటుంది. వారు చదువులో రాణిస్తారు. మార్చి నుండి డిసెంబర్ మధ్య మీ పిల్లలు ఏదైనా రంగంలో అవార్డులు లేదా మెడల్స్ సాధించి మీకు కీర్తిని తెస్తారు. పెద్ద సంతానం విషయంలో కెరీర్ అడ్డంకులు తొలగుతాయి. అయితే జనవరి నుండి ఆగస్టు వరకు వారి కడుపు లేదా కంటి సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు శని ప్రభావం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మే నెల వరకు కష్టపడాల్సి ఉంటుంది. కానీ జూన్ తర్వాత బృహస్పతి అనుగ్రహంతో మీకు పదోన్నతి మరియు పెద్ద బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఇది అప్పుల నుండి విముక్తి లభించే సంవత్సరం. మార్చి 26 నుండి నవంబర్ 26 మధ్య భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో టెన్షన్లు తగ్గి ఆర్థికంగా నిలదొక్కుతారు. మార్చి తర్వాత కాలం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు ఇది అదృష్టకాలం. మీ ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి బంధం బలోపేతమవుతుంది. మీ భాగస్వామి పేరు మీద ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్య గమనిక: 2 గండాలు, 4 శుభవార్తలు, 1 చేదు వార్త. 4 శుభవార్తలు: దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కోలుకోవడం, అప్పుల నుండి విముక్తి, ఆర్థిక వృద్ధి, పిల్లల విజయం లేదా అవార్డులు, ప్రమోషన్ లేదా విదేశీయానం. 2 గండాలు: జనవరి నుండి మే మధ్య విపరీతమైన పని ఒత్తిడి మరియు మానసిక ఆందోళన. ఆగస్టు వరకు పెద్ద సంతాన ఆరోగ్యంలో ఒడిదుడుకులు. 1 చేదు వార్త: జనవరి నుండి జూన్ మధ్యకాలంలో మీ తల్లిదండ్రుల లేదా ఇంట్లోని వృద్ధుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా బాధించవచ్చు. పరిహారాలు మరియు పూజించాల్సిన దైవం: తులారాశివారు ఈ ఏడాది మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మహాలక్ష్మి అమ్మవారిని లేదా దుర్గాదేవిని ఆరాధించాలి.
శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరం చదవడం లేదా తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మానసిక బలం మరియు ప్రభుత్వ పనుల్లో విజయం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని హాస్యఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.